కనీసం లోకల్ గా వీళ్ళకు పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు. పబ్లిక్ హియరింగ్ కూడా చేయకుండా ఒక ప్రాజెక్టు ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. వీళ్ళు గత 100 రోజులు 108 రోజుల నుంచి చేస్తున్నారు. ఇది ఇక్కడ సామాన్యుల గోడు. కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మన రాష్ట్రంలో 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పాటయ్యి. కానీ ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రము ముందడుగు వేసిందా లేదా మీకే కనిపిస్తుంది. మన రాష్ట్రం ఒక్క రకంగానైనా బాగుపడిందా? మన బిడ్డలు బాగుపడ్డారా? పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయా? మన ఆర్థిక స్థితిగతులు బాగుపడ్డాయా? ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడిందా లేదా అని గమనిస్తే చాలు మన రాష్ట్ర పరిస్థితి మొత్తము అర్థమైపోతుంది. ఈరోజు రైతుల పరిస్థితి తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతే రాజు, వ్యవసాయం పండుగ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చారు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు, పంట బీమా ఉండే, అద్భుతంగా రుణమాఫీ కూడా చేశాడు. ఇలా ఒక రకంగా కాదు, 2 రకాలు కాదు, ప్రతి విషయంలోనూ అసలు పెట్టుబడి ధర తగ్గించాడు, రాబడిని పెంచాడు. ప్రతి విషయంలో రైతులకు అండగా నిలబడ్డారు. కాబట్టే ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. కానీ ఈ రోజు ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో కనీసం గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఒక చోట కూడా, ఒక రచ్చబండలో కూడా ఒక రైతు కూడా అమ్మా మేము బాగుపడుతున్నాము, మాకు గిట్టుబాటు ధర వస్తుంది, వ్యవసాయం బాగుంది, మేము డబ్బులు చేసుకుంటున్నాము అన్న రైతు రేనేలేడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు అన్నా అప్పు లేని రైతు ఉన్నాడా ఈరోజు అంటే లేడు. మొత్తం రైతులందరూ అప్పుల పాలైపోయారు. ఈరోజు వ్యవసాయం పండుగ కాదు, ఈరోజు వ్యవసాయం దండగ. బిడ్డలెవరూ వ్యవసాయము వైపు పోవటం లేదు. పోనీ బిడ్డలు ఏదైనా ఉద్యోగం చూసుకుందామా అంటే ఆ ఉద్యోగాలు లేవు. రైతులు ఏమైనా బాగుపడుతున్నారా అంటే ఈ కెనాల్ వర్క్స్ ఒక అన్న చెప్పాడు ఇందాక, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు, తాండవ రిజర్వాయర్ కు సంబంధించి ఆ కెనాల్ వర్క్ కు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ 15 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలలో ఏవీ జరగకపోతే మళ్లీ మొత్తం నాశనం అయిపోయింది. కానీ ఒక్కరు కూడా మళ్లీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. చుట్టుపక్కల గ్రామాల భూములు అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయన్నా కూడా ఎవరూ పట్టించుకునేవారు లేరు. అటు ప్రభుత్వము పట్టించుకోదు, పోనీ ప్రతిపక్షమైనా నిలబడి కొట్లాడుతుందా చంద్రబాబు గారు అంటే ఆయన కూడా పట్టించుకోడు, ఎవరూ పట్టించుకోరు. అటు ప్రభుత్వము ఏమీ చేయదు, అటు ప్రతిపక్షము కూడా ఏమీ చేయదు. మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి పోవాలా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము రైతు అంత బ్రహ్మాండంగా చూసుకున్నారే, మరి ఆయన కొడుకైన జగనన్న గారు వ్యవసాయాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే మరి ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టినట్టు ఎలా అవుతుందో మీరే ఆలోచన చేసుకోండి. జగనన్న గారంటే నాకేం దేశం లేదు, నా రక్తమే. కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే. మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు, వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు? ఈరోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధరే లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం. అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రైతులకు పెద్దపీట, వ్యవసాయానికి పెద్దపీట వేశాడు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే 54 ప్రాజెక్టులను చేపడితే 12 ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు మిగిలిపోతే ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్లీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు
ఏ ప్రాజెక్టుల పనులు చేసి వెళ్లారో ఆ తర్వాత మళ్ళా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసిన పాపాన పోలే. ఈ ఊర్లోనే ఎక్కడో శంకుస్థాపన చేశారంట. 2 నదులు అనుసంధానం చేసి ఏదో ప్రాజెక్టు చేస్తామని మళ్ళీ దానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నాం. అసలు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలంటే, చదువుకునే బిడ్డలంటే, వాళ్ళ ఉద్యోగాలంటే ఎంత శ్రద్ధ చూపించేవారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చదివారు కదా. మరి ఇప్పుడుందా ఆ పరిస్థితి? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. కనీసము తల్లిదండ్రులే కూలీ నాలీ చేసుకుని అప్పు సొప్పు చేసుకుని బిడ్డలను చదివిస్తే కనీసం ఆ బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు కదా. ఇందాక ఒక బిడ్డ చెప్పింది ఇక్కడ, అమ్మా మేము డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము, కానీ డిఎస్సి నోటిఫికేషన్లు రాక మా జీవితాలు ఏమైపోతాయో తెలియక అసలు ఏ ఉద్యోగానికి పనికి రాకుండా పోతున్నాము అని. ఇంకొక తమ్ముడు చెప్పాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము, 8,000కు 10,000కని ఆ అబ్బాయి చెప్పాడు. అంటే మన బిడ్డలు చదువుకున్నా కూడా, డిగ్రీలు పీజీలు చేసినా కూడా చేస్తున్న పనికి, చదివిన చదువుకు ఏ సంబంధము లేకుండా వాళ్ళకు కనీసం పెద్ద పెద్ద పరిశ్రమలైనా వస్తే వాళ్ళకు ఉద్యోగాలైనా వచ్చేవి. పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు? ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే, కానీ అది ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, జగనన్న గారు ఇంకొక 5 సంవత్సరాలుగా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్కరంటే ఒక్కరన్నా నిజమైన ఉద్యమం చేశారా? ఈ 5 సంవత్సరాలుగా ఒక్కసారైనా మాకు ప్రత్యేక హోదా లేకపోతే మేమిక్కడి నుంచి కదిలేది లేదు అని 25 మంది ఎంపీలు ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి 25 మంది ఎంపీలు ఉన్నారు. ఏం గాడిదలు కాస్తున్నారు? ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా? తెలుగుదేశం వాళ్ళన్న తిట్టలేదా? ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు? ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా? ఒక్కరైనా కొట్లాడారా? 25 ఎంపీలున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ప్రతి దానికి బీజేపీ